నా రక్తంతో మీ కాలు కడగడం అంటారా? అది ఎవరు చెప్పినా ఎప్పుడైనా కడగాల్సి వస్తే నిజంగా కడుగుతాం. మళ్ళీ చంద్రబాబు గారు అంటే నాకు ప్రాణం. కానీ దయచేసి వీటిని మాత్రం ప్రజలు అపార్థం చేసుకోవద్దు. ఇదేదో బ్లాక్ మెయిలింగో లేకపోతే బెదిరిస్తున్నారో కొంతమందికి ఉంటుంది, కానీ నాకైతే ఆ తలంపు ఉండదు. నాది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం, ప్లేన్ మనస్తత్వం. చంద్రబాబు గారికి ఆ విషయం తెలుసు. నా జీవితాంతం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఇంక ఇలాంటి మీటింగులు కానీ అలాంటి ర్యాలీలు కానీ లేదా రక్తంతో కాళ్ళు కడిగి కానీ ఇంకా టిక్కెట్ విషయమే అతను చంద్రబాబు గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక టిక్కెట్ విషయమే అతను ఈరోజు బట్టి చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సైనికుల్లాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనందరం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉండాలి. ఉంటావా ఉండవా? జై బుద్ధ, జై బుద్ధ అంటుండాలి. అది చెప్పడానికే నేను ఈ వేదిక మీదకి వచ్చా. ఎందుకంటే రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు వేదిక మీదకి వచ్చి ఏదో నేను తొళ్ళ కొడతానో లేకపోతే నాకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకున్నానో ఏదేదో ఊహించుకొని ఉంటారు కొంతమంది. నేను అలాంటి క్యారెక్టర్ కాదు నాది. అలాంటి క్యారెక్టర్ కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు, లేదా అన్నం పెట్టి చేయని కొరికేవాడిని కాదు. చంద్రబాబు గారు దేవుడు అంటే దేవుడే, సచ్చే వరకు దేవుడు అంటే ఒకే ఒక మాట మీద ఉంటా. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూడా చెప్తున్నా, ఎక్కడన్నా పొత్తుల్లో భాగంలో టికెట్లు అటు ఇటు అయినా సరే ఇలాగా మాలాగా సమన్వయంతో ఉండండి, సమన్వయంతో మన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి తప్ప జెండాలు తగలబెట్టడం, బ్యానర్లు తగలబెట్టడం అంటే మన ఇల్లు మనమే తగలబెట్టుకున్నట్టయితే. మన వెనకాదల ఆయన ఉంటేనే మనకు విలువ, ఆయన లేకపోతే విలువ ఉండదు. అది కూడా గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరూ. సార్ చంద్రబాబు గారు, ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా వెంట ఉన్నటువంటి నా అనుచరులు కానీ ఈ పార్టీ వాళ్ళని కానీ నా కుటుంబ సభ్యుల్లాగా నా జీవితాంతం కాపాడుకుంటా. మీకు ఒకటే చెప్తున్నా, జీవితాంతం కాపాడుకుంటాను. మీ ప్రేమకి నేను దాసుడిని. నేను ఎలాగా చంద్రబాబు గారు అంటే ఎంత అభిమానం, మీరందరన్నా నాకు అంతే అభిమానం. ఇంకెంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. పార్టీకి నాయకుడికి లాయల్గా ఎలాగ ఉండాలో చెప్పడానికే వచ్చా తప్ప బెదిరింపులో లేకపోతే భయపెట్టడాలో లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే నేను రాజీనామాలు చేస్తాం, మీరు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడానికి కాదు. మనం పెట్టినటువంటి ఈ మీటింగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో ఒక సంకేతం కావాలి. ఏంటంటే ఫలానా చోట ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాగ పార్టీకి అంకిత భావంతో, పార్టీకి లాయల్గా ఎన్నాళ్ళు 4 సంవత్సరాల 10 నెలలు ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. కానీ అతను ఒక్క అడుగు కూడా ముందుకేసి తప్పు మాట్లాడలేదని చెప్పుకోవడానికే నేను ఇవాళ ఇక్కడికి వచ్చా. పోతే ఇంకొక విషయం, లాస్ట్ అండ్ ఫైనల్. చంద్రబాబు గారి దగ్గర ఎంతో పేరు ప్రతిష్టలుండి మంచి అవకాశం ఉన్నటువంటి నాకు వీడి కేసీఆర్ అనే కోవట్టు కట్టప్ప అంటే ఆడికో చరిత్ర ఉందమ్మా. కట్టప్ప కాదు, వీడు కోవట్టు. వీడు కట్టప్ప వేరు. కట్టప్ప నిజంగా వ్యక్తిగతంగా మంచివాడే అతను ఏంటంటే ఇచ్చిన మాట కోసం చెప్పాడు. కట్టప్ప కాదు, వీడు కోవట్టు. వీడి కోవట్టు ఏం చేశాడంటే చెప్తున్నాను 2 నిమిషాలు. అది వాడికి నాకు ఆస్తి తగాదాలు లేవు, రాజకీయ తగాదాలు లేవు. ఒకే ఒక తగాదా ఉంది. ఫ్లైఓవర్ ఉద్యమం చేసాం, దాంట్లో అందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, అందరం కలిసి కూర్చొని చేసాం. చంద్రబాబు గారు దానికి వచ్చాడు. వచ్చి ఆ విషయాన్ని ఎంత హైలైట్ చేశారని మమ్మల్ని మెచ్చుకున్నాడు. ఆయన ప్రతి మీటింగ్లో చెప్పాడు.